సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూ సమస్యలు ఒక్కొక్కటిగా కొలికి వస్తున్నాయి. కొలికి వచ్చిన భూముల్లో వెనువెంటనే రోడ్ల నిర్మాణాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను అలాంటి అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా వెనకాల కనపడేది సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లోని కొత్తగా వేసిన డిబిఎం రోడ్. ఈ రోడ్డు మొత్తం 400 మీటర్ల వరకు ఉంటుంది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం దగ్గరలో ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతో పాటు బిఆర్టీకి సంబంధించి కొంత భాగం వరకు కూడా డిబిఎం కంప్లీట్ చేయడం జరిగింది. సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కోసం 4.5 ఎకరాల వరకు కూడా భూములు రైతుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికే సిఆర్డీ అధికారులు రైతులతోని సంప్రదింపులు జరుపుతున్నారు. నాకున్న సమాచారం ప్రకారం మొత్తం 4.5 ఎకరాల్లోని 2.37 ఎకరాల వరకు కూడా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చి సిఆర్డీకు అప్పచెప్పారు. ఆ ప్రదేశంలోని వెనువెంటనే రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ జీవీఎం రోడ్డుకి సంబంధించిన నిర్మాణం ఎలా జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, ఇప్పటికే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిన ప్రదేశంలోని రోడ్ల నిర్మాణం ఎలా జరుపుతున్నారు, పెండింగ్ లోని సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి భూములు ఎంతవరకు రావాలి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. సిడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించిన కీలక అప్డేట్ను నేను మే 26వ తారీఖున ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలోని ఫేజ్ 2 రోడ్డు నిర్మాణంలోని అడ్డంకిగా ఉండే 4.5 ఎకరాల్లో మేజర్ పార్ట్ గా ఉన్న 1.5 ఎకరాలకు సంబంధించిన భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద ఉండవల్లికి సంబంధించిన రైతు సిఆర్డీకు ఇవ్వటం జరిగింది. ఆ ప్రదేశంలో ఉన్న నర్సరీని తొలగింపు, దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఎంతవరకు భూమి రావాల్సి ఉంది, ల్యాండ్ ఇష్యూస్ కంప్లీట్ అయిన ప్రదేశంలోని రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా వీడియో చేశాను. ప్రస్తుతం మనం జూన్ 5వ తారీఖు వచ్చాము. ఈ జూన్ 5వ తారీఖు వచ్చే కల్లే చూసినట్టయితే నర్సరీకి సంబంధించిన 1.55 ఎకరాల్లోని పూర్తిగా తొలగింపు ప్రక్రియ పూర్తి అవటం జరిగింది. అక్కడ గ్రావెల్ వేసుకొని రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. అంతేకాకుండా తాజాగా మరో రైతు కూడా ముందుకు వచ్చి రోడ్డు నిర్మాణానికి భూమిని ఇవ్వటం జరిగింది. ఈ నర్సరీ దగ్గరలోనే ఆనుకొని ఉండే అరటి తోటకు సంబంధించిన రైతు కూడా భూమి ఇచ్చినట్లుగా మనకి సిఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇచ్చిన 1.55 ఎకరాలతో పాటు కొత్తగా వచ్చిన అరటి తోటకు సంబంధించిన ప్రదేశం చూసినట్టయితే 2.37 ఎకరాల వరకు భూమి ఫేజ్ 2 రోడ్డు నిర్మాణానికి రావటం జరిగింది. ఆ ప్రదేశాల్లోని భూమి చదును చేసుకుని గ్రావెల్ వేసుకొని రోడ్డు నిర్మాణం ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4.55 ఎకరాల భూ సమస్యలోని 2.37 ఎకరాల వరకు కూడా భూ సమస్య పరిష్కారం అవటంతో ఇంకా పెండింగ్ లోని 2.18 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా రైతుల నుంచి సామరస్యంగా తీసుకునేందుకు సిఆర్డీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అవి త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే భూ సమస్య పరిష్కారమైందో ఆ ప్రదేశాల్లోని గ్రావెల్ వేసుకొని రోడ్ల నిర్మాణం ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం నేను చూపించే రోడ్డు అలాంటిదే. ప్రస్తుతం డిబిఎం కంప్లీట్ అయిన రోడ్డు, భూ సమస్య పరిష్కారమైన రోడ్డు. దాదాపు 400 మీటర్ల వరకు భూ సమస్య పరిష్కారమైన వెంటనే ఆ ప్రదేశంలోని డిబిఎం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుంచి ఉండవల్లి గుహలకు వెళ్లే మార్గంలోనే ఉంటుంది. ఇది మొత్తం 400 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన బిఆర్టీ రోడ్డు మొత్తం కంప్లీట్ అవటం జరిగింది. డిబిఎం ఫైనల్ లేయర్ వరకు కంప్లీట్ చేశారు. ఇంకా లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ సంబంధించి కొంత భాగం వరకు కంప్లీట్ అవటం జరిగింది. అయితే యుటిలిటీకి సంబంధించిన వర్క్స్ రోడ్డుకి ఇరువైపులా నిర్మాణం పనులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోని లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ కి సంబంధించి కూడా డిబిఎం వర్క్స్ కొంత భాగమే వేశారు. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సిడాక్సిస్ ఫేజ్ 2 నిర్మాణంలోని మనం ఒకటి గమనించవచ్చు. ఎందుకంటే కరకట్ట మీద వాహనాల రద్దీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలోని దానికి ప్రత్యయ మార్గంగానే సిడాక్సిస్ రోడ్ను నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో త్వరితగతిన విజయవాడకు కనెక్ట్ చేసేందుకు వీటి నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి ఉన్న 2 స్టీల్ బ్రిడ్జిలు, బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్, దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి, 2 కూడా నిర్మాణాలన్నీ ఫైనల్ స్టేజ్ లో ఉన్న నేపథ్యంలోని వాటికి ఈ ఫేజ్ 2 కి సంబంధించిన రోడ్డు కనెక్ట్ చేయాలంటే ఎక్కడైతే భూ సమస్య పరిష్కారం అవుతుందో ప్రదేశంలో వెనువెంటనే
రోడ్ల నిర్మాణం పూర్తి కావాలి. దానికి అనుగుణంగానే ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవుతుందో ఆ ప్రదేశంలో వెనువెంటనే నిర్మాణం చేపడుతున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం నిర్మాణాలన్నీ కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ల్యాండ్ మొత్తం చదును చేసుకొని రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయో ఆ ప్రదేశం మొత్తం భూ సమస్య పరిష్కారమైన ప్రదేశాలు. మిగతా మనకు కనబడుతున్న మిగతా ప్రదేశాలన్నీ కూడా ఇంకా భూమి రావాల్సిన ల్యాండ్స్. ఇంకా సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి నిర్మాణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉందో కూడా ఒకసారి నేను వివరిస్తాను. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వెంకటపాలెం నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 4.93 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి వెంకటపాలెం దగ్గర ప్రారంభ ఈ రోడ్డుకు గతంలోనే బిఆర్టీ రోడ్డు కంప్లీట్ చేశారు. 1.5 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును కరకట్టకు కనెక్ట్ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు బిఆర్టీ రోడ్డుకు సంబంధించి లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ నిర్మాణం చేపట్టే ముందుగానే పవర్ ఐసిటీ స్టోమ్ వాటర్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ పనులు కంప్లీట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ బిఆర్టీ రోడ్డు మొత్తం 11 మీటర్స్ విడ్త్ తోని నిర్మించారు. బిఆర్టీ రోడ్డుకు మనకి రైట్ సైడ్ లో కనబడుతున్న రోడ్డు N3A రోడ్డు. దీన్నే E3 N3A జంక్షన్ అంటాము. ఈ N3A రోడ్డు 1.4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డుకు 3 జంక్షన్లు ఉంటాయి. E4, E5, E3 రోడ్లు జంక్షన్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా N3A రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. అది దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి సంబంధించి డ్రైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. డ్రైనేజ్ కి సంబంధించిన పనులు అవి కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయినాయో ఆ ప్రదేశంలోని రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా పనులు కూడా మనకి కొనసాగుతున్నాయి. E3 రోడ్డు సంబంధించి కూడా ఫేజ్ 2 ఇలా వెళ్తుంది. ప్రస్తుతం కంప్లీట్ అయిన DBM 400 మీటర్లకు సంబంధించి నిర్మాణం పూర్తి ప్రదేశం ఇది. అది కూడా చూసుకోవచ్చు. దాటిన వెంటనే ఇంకా కొంత భూమి రావాల్సి ఉంది. అవి దాటిన తర్వాత ఇంకా కొంత భాగానికి సంబంధించి దాదాపు 300 మీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రావిల్ వేసుకుని రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక భాగం వరకు కూడా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ మనకు కనిపించేది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యి ఉండవల్లి వరకు ఉంటుంది. ఈ ఉండవల్లి దగ్గర నుంచి ఫేజ్ 3 నిర్మాణం స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ 2 ఫేజ్ 3 నిర్మాణాన్ని కనెక్ట్ చేసేదే ఈ స్టీల్ బ్రిడ్జ్. ఇది 292 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫౌండేషన్ పనులు కంప్లీట్ చేసుకుని ఒక వైపుకి సంబంధించి కూడా స్టీల్ గడ్డర్లకి సంబంధించి లాంచింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ ను తర్వాతే మనకి కొంత భాగం వరకు రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అవుతుంది. సీడాక్సిస్ ఫేజ్ 3 లో భాగంగా ఆ ఎలివేటెడ్ కారిడార్ నేరుగా నేషనల్ హైవే 16 కనకదుర్గమ్మ వారధి దగ్గర ఉన్న మణిపాల్ హాస్పిటల్ దగ్గర కనెక్ట్ చేస్తారు. ఇది సీడాక్సిస్ ఫేజ్ 2 కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా తాజా అప్డేట్. ఎప్పటికప్పుడు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా భూ సమస్యకి సంబంధించి పరిష్కారమైన వెంటనే దానికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తూ ఉంటాను. దాంతో పాటు సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను.